హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మనం 2026లో రిలీజ్ అయిన ఏక్ దిన్ అనే ఒక హిందీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది సాయి పల్లవిది ఫస్ట్ హిందీ మూవీ అన్నమాట. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో ఒక కంపెనీలో పనిచేసే దినేష్ అనే ఒక సింపుల్ అబ్బాయిని చూపిస్తారు. దినేష్ తండ్రి చనిపోయి ఉంటాడు. అతని తల్లి అతనికి త్వరగా పెళ్లి చేసేయాలని అనుకుంటుంది. తనని ఏ అమ్మాయి అయినా ఎందుకు ఇష్టపడుతుంది అని దినేష్ అనుకుంటాడు. తన లాంటి అబ్బాయిలని అమ్మాయిలు ఇష్టపడరని అతను అనుకుంటాడు. నిజానికి దినేష్ చాలా సింపుల్ అబ్బాయి అయ్యి ఉంటాడు. మరియు అతనికి ఎవ్వరు ఫ్రెండ్స్ కూడా ఉండరు. కానీ అతను తన జీవితంలో చాలా హ్యాపీగా ఉండేవాడు. దినేష్ ఆఫీస్ లో మీరా అనే అమ్మాయి పనిచేస్తుంది. ఆమెని దినేష్ ఎప్పుడు చూస్తూ ఉంటాడు. నిజానికి అతను మీరాని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఆమెతో మాట్లాడే ధైర్యం అతనికి ఉండదు. మీరా తనతో ఎప్పటికీ మాట్లాడదని అతనికి తెలుసు. దానివల్ల దినేష్ ఎప్పుడు మీరాని దూరం నుంచే చూస్తూ ఉండేవాడు. ఇంకా మీరా గురించి చెప్పాలంటే ఆమె తన బాస్ అయిన కునాల్‌ను ప్రేమిస్తుంది. కునాల్‌కు పెళ్లయ్యి తను తన భార్యతో సంతోషంగా లేడని, త్వరలోనే డైవోర్స్ తీసుకుంటున్నానని మీరాకి చెప్పి ఉంటాడు. మీరా కునాల్‌ను పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళ డివోర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక దినేష్ విషయానికొస్తే అతను మీరాను చాలా గాఢంగా ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఆమెతో ఎప్పుడూ మాట్లాడడు. కేవలం ఆమె గురించి పగటి కలలు కంటూ ఉండేవాడు. ఒకరోజు మీరా దినేష్ దగ్గరికి వచ్చి తన ల్యాప్‌టాప్‌లో ఏదో ప్రాబ్లమ్ వచ్చిందని, దానివల్ల ప్రింటౌట్‌లు రావడం లేదని అంటుంది. ఇది విని దినేష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మీరా దినేష్‌తో మాట్లాడడం ఇదే ఫస్ట్ టైమ్ అయ్యి ఉంటుంది. మీరా అతనితో చెప్పడంతో దినేష్ ఆమెకి హెల్ప్ చేయడానికి వెళ్తాడు. దినేష్ మీరా ల్యాప్‌టాప్‌ను సరిచేస్తూ ఉంటే అతను కొన్ని ఎక్విప్‌మెంట్స్‌ని గమనిస్తాడు. నిజానికి అవి ఒక ప్రత్యేకమైన జపనీస్ బొమ్మలై ఉంటాయి. ఇది చూసిన మీరా చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే ఈ బొమ్మల గురించి తన తండ్రికి తప్ప మరెవ్వరికీ తెలియదని మీరా దినేష్‌కి చెప్తుంది. తన తండ్రి మర్చెంట్ నేవీలో ఉండేవారని, ఆయన జపాన్‌కు వెళ్ళినప్పుడల్లా తన కోసం ఒక బొమ్మని తీసుకుని వచ్చేవారని, కానీ తన దగ్గర ఒక చిన్న బొమ్మ తక్కువయిందని, ఆ బొమ్మ దొరికితే తన బొమ్మల సెట్ కంప్లీట్ అవుతుంది అని చెప్తుంది. ఇక్కడ మీరా తను జపాన్‌కి వెళ్లి అక్కడ చాలా ప్రదేశాలు చూడాలని అనుకుంటున్నాను అని దినేష్‌కి చెప్తుంది. మీరా తనతో అంతగా మాట్లాడడంతో దినేష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత దినేష్ ఆమె ల్యాప్‌టాప్‌లో ఉన్న ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేస్తాడు. దాంతో మీరా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక తాము గోవా వెళ్ళాలనుకుంటున్నామని, కానీ ఇప్పుడు 5 రోజుల పాటు జపాన్‌కి వెళ్తున్నామని, గోవా ప్లాన్ క్యాన్సిల్ అయ్యిందని కునాల్ అందరికీ చెప్తాడు. ఇది విన్న అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజానికి మీరా జపాన్‌కి వెళ్ళాలని అనుకుంటుందని తెలిసి కునాల్ జపాన్ ప్లాన్ వేసి ఉంటాడు. అది కేవలం మీరా కోసమే చేసి ఉంటాడు. దాంతో ఇది విన్న మీరా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరూ 5 రోజులు ఉంటారని, కానీ మీరా చూడాలనుకుంటున్న ప్లేస్ లిస్ట్‌లన్నీ పూర్తి చేయడానికి తను, మీరా మరో 2 రోజులు ఎక్స్‌ట్రాగా ఉంటామని కునాల్ చెప్తాడు. ఇది మీరాకి అస్సలు నచ్చదు. ఎందుకంటే ముందుగా కునాల్‌కు విడాకులవ్వాలని, ఆ తర్వాతే తాము కలిసి ఉంటామని ఆమె చెప్పేస్తుంది. మీరా చూడాలనుకుంటున్న ప్లేస్‌ని మాత్రమే చూసి వచ్చేద్దామని కునాల్ పట్టుబడతాడు. దాంతో మీరా కూడా ఒప్పేసుకుంటుంది. ఆ తర్వాత అందరూ జపాన్‌కి బయలుదేరుతారు. దినేష్ కూడా కేవలం మీరాని చూడడానికే జపాన్‌కి వెళ్తాడు. అతను ఆమెతో మాట్లాడడానికి కానీ, ఆమెకి ఏదైనా చెప్పాలని కూడా అనుకోడు. అతను కేవలం ఆమెని చూస్తూ ఉండిపోతాడు. ఇక్కడ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. దినేష్ అక్కడ ఒక అదృష్ట గంటని చూస్తాడు. ఆ గంటకు ఒక ప్రత్యేక శక్తి ఉందని, ప్రేమించేవారు ఏదైనా కోరుకుంటే అది పూర్తవుతుందని చెప్పేవాళ్ళు. దాంతో దినేష్ అక్కడ నిలబడి ఒక్క రోజైనా మీరా తనదైపోవాలని చెప్పి కోరుకుంటాడు. ఆ తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ అప్పుడే ఒక గాలి వచ్చి ఆ గంట మోగుతుంది. ఆ తర్వాత అక్కడ చాలా సంతోషంగా ఉన్న మీరాని మనం చూస్తాం. కానీ అప్పుడే కునాల్ భార్య రీతు అక్కడికి వచ్చేస్తుంది. కునాల్‌కు సర్ప్రైజ్ ఇవ్వడానికి రీతు అక్కడికి వచ్చింది. ఇది చూసి అందరూ చాలా షాక్ అయిపోతారు. ఎందుకంటే కునాల్ తన భార్య అస్సలు మంచిది కాదని, ఆమెకు విడాకులు ఇవ్వబోతున్నానని అందరికీ అబద్ధం చెప్పి ఉంటాడు. కానీ రీతు అక్కడికి వచ్చిన తరువాత కునాల్ అబద్ధం చెప్తున్నాడని అందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే అతను రీతుతో చాలా హ్యాపీగా ఉంటాడు. కునాల్‌కు సర్ప్రైజ్ ఇవ్వడానికి రీతు అక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ విషయమంతా మీరాకి తెలిసిపోయాక ఆమె చాలా బాధపడుతుంది. కునాల్ తనని ఎంత దారుణంగా మోసం చేశాడు అని చెప్పి చాలా ఏడుస్తుంది. ఆ తర్వాత మీరా వచ్చి రీతుని కలుస్తుంది. అక్కడ రీతు తను 4 నెలల ప్రెగ్నెంట్ అని అందరికీ చెప్తుంది. ఇది విన్న తరువాత మీరా మనసు విరిగిపోతుంది. ఎందుకంటే కునాల్ కేవలం మీరాతో టైం పాస్ చేస్తూ ఉన్నాడు. దినేష్ కూడా ఇదంతా గమనించి మీరాని చూసి చాలా జాలిపడతాడు. ఆ తరువాత బాధలో ఉన్న మీరాని దినేష్ ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు.
అందరూ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ మీరా మాత్రం వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకోదు. ఎందుకంటే ఆఫీస్‌లో ఉన్న వాళ్ళకి కునాల్, మీరా ప్రేమలో ఉన్నారని తెలుసు. ఇప్పుడు ఇదంతా జరగడంతో మీరా కాసేపు అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటుంది. మీరా బాధలో ఉందని, ఆమెకి ఏదైనా అవసరం ఉంటుందని చెప్పి దినేష్ కూడా అక్కడే ఉండిపోతాడు. దినేష్ కూడా అక్కడే ఆగిపోవడం మీరా గమనిస్తుంది. ఆమె కూడా చాలా బాధపడి ఆ రాత్రంతా చాలా మందు తాగి ఆ మత్తులో బయటికి వెళ్ళిపోతుంది. మీరా ఏదైనా ప్రాబ్లమ్‌లో ఉందని తెలిసి దినేష్ ఆమెని ఫాలో అవుతూ ఉంటాడు. పూర్తిగా మత్తులో ఉన్న మీరా భయం లేకుండా తిరుగుతూ చివరికి అడవిలోకి వెళ్ళిపోతుంది. ఇది చూసిన దినేష్ ఆమెని ఫాలో అవుతూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత మీరా ఎక్కడుందో ఇతనికి కనిపించదు. దినేష్ కొంతసేపు వెతికిన తరువాత చివరికి మీరాని కనిపెట్టేస్తాడు. మీరా పరిస్థితి చాలా విషమంగా ఉంటుంది. చాలా మంచు కురుస్తూ ఉండడంతో మీరా స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. దినేష్ ఆమెని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తాడు. మరుసటి రోజు మీరాకి స్పృహ వచ్చినప్పుడు తను అక్కడికి ఎలా వచ్చిందో ఆమెకి ఏమీ గుర్తుండదు. దినేష్ కూడా చాలా షాక్ అయిపోతాడు. అప్పుడే డాక్టర్ దినేష్‌తో మీరాకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉందని, అంటే గత 2 ఏళ్లలో జరిగిందంతా ఆమె మర్చిపోయిందని చెప్తాడు. ఇది విని దినేష్ షాక్ అయిపోతాడు. కానీ డాక్టర్ అతనికి ఎక్కువ టెన్షన్ పడొద్దని, మీరా మెమరీ త్వరలోనే తిరిగి వచ్చేస్తుందని చెప్తుంది. ఆమె మెమరీ ఒక రోజులోనే తిరిగి రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు మీరా ఈ రోజు జరిగిందంతా రేపు మర్చిపోతుంది. ఈ రోజు ఆమె ఏది చేసినా రేపు మర్చిపోతుంది. ఆమె పాత జ్ఞాపకాలు కొన్ని రోజుల్లోనే తిరిగి వచ్చేస్తాయి అని చెప్పి డాక్టర్ చెప్తారు. ఇది విన్న తరువాత దినేష్ వెళ్లి మీరాతో మాట్లాడుతాడు. తను ఇక్కడికి ఎలా వచ్చిందో మీరాకి గుర్తుండదు. తను ఇక్కడికి ఎలా వచ్చిందో మీరా దినేష్ ని అడుగుతుంది. నిజానికి మీరాకి అన్నీ గుర్తుంటాయి. కానీ గత 2 ఏళ్లలో జరిగిందంతా ఆమె మర్చిపోయి ఉంటుంది. దినేష్ తనను తాను కునాల్ లాగా పరిచయం చేసుకొని తనే ఆమె లవర్ అని, మనమిద్దరం కంపెనీతో కలిసి ఈ ట్రిప్ కి వచ్చామని, కానీ మీరాకి జరిగిన దాని వల్ల ఇక్కడే ఉండిపోయామని అబద్ధం చెప్తాడు. ఇది విన్న తర్వాత మీరా దినేష్ మాటల్ని నమ్మదు. అతనెవరో తనకి సరిగ్గా తెలియదు అని అంటుంది. దినేష్ తో ఆమెకి ఎలాంటి ఫీలింగ్ రాకపోవడంతో దినేష్ మీరాని బాగా చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అయినా కూడా మీరాకి చాలా క్వెషన్స్ ఉంటాయి. వాటి ఆన్సర్స్ కోసం ఆమె దినేష్ ని అడుగుతూనే ఉంటుంది. నిజానికి మీరా మొబైల్ ఫోన్ కూడా ఫ్రీజ్ అయిపోయి పాడైపోవడంతో ఆమె దగ్గర ఫోన్ కూడా ఉండదు. అప్పుడే దినేష్ వాళ్ళ ట్రిప్ ఫోటోలని ఆమెకి చూపిస్తాడు. ఆ ఫోటోలని చూసి మీరా మనమిద్దరం కపుల్ కదా, ఫోటోలలో ఇంత దూరం ఎందుకున్నామని అడుగుతుంది. దానికి దినేష్ మనమిద్దరం సీక్రెట్ గా రిలేషన్షిప్ లో ఉన్నామని, అందుకే ఎవ్వరికీ తెలియకుండా అలా చేస్తున్నామని చెప్తాడు. ఇది విన్న తర్వాత కూడా మీరాకి తన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరకదు. ఆ తరువాత ఆమె తన తల్లికి ఫోన్ చేస్తుంది. అప్పుడే మీరా వాళ్ళ అమ్మ, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అబ్బాయిని నాకెందుకు పరిచయం చేయలేదు అని అడుగుతుంది. ఇదంతా విన్న తరువాత దినేషే తను ప్రేమించిన వ్యక్తి అని, తన తల్లికి పరిచయం చేయాలనుకున్నది కూడా దినేష్నే అని చెప్పి మీరా నమ్ముతుంది. దాంతో ఆమె దినేష్ మాటలు నమ్మడం స్టార్ట్ చేస్తుంది. అతనితో టైం స్పెండ్ చేస్తున్న కొద్దీ అతను మంచివాడని మీరాకి అర్థమవుతుంది. ఒక రోజంతా మీరా తనతో ఉండాలన్న దినేష్ కోరిక పూర్తవ్వడంతో అతను ఎంతో హ్యాపీగా ఉంటాడు. మీరా చిన్ననాటి కలలను పూర్తి చేస్తూ ఆమె చూడాలనుకున్న ప్లేస్ అన్నిటినీ తిరగాలని అతను మీరాకి చెప్తాడు. ఆ తర్వాత అతను మీరాతో కలిసి ఆ ప్లేస్ అన్నిటికీ వెళ్తాడు. మీరా కూడా ఆ ట్రిప్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఆమె దినేష్ తో చాలా సంతోషంగా ఉంటుంది. ఇంతలో దినేష్ మీరాకి అన్ని గుర్తుండాలని చెప్పి ఫోటోలు, వీడియోలు తీస్తాడు. ఎందుకంటే రేపు ఆమె ఈరోజు జరిగిందంతా మర్చిపోతుందని ఇతనికి తెలుసు. ఆ క్షణాలను ఆమెకి ఎప్పుడు గుర్తు చేసేందుకు ఏదైనా ఉండాలని చెప్పి ఇలా చేస్తాడు. మీరా ఇప్పుడు దినేష్ తో చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే దినేషే తన లవర్ అని ఆమె అనుకుంటుంది. దాంతో దినేష్ కూడా చాలా ఆనందిస్తాడు. అయితే రేపు మీరా అన్నీ మర్చిపోతుందని, వాళ్ళ బంధం ముందులాగా ఉండదని తలుచుకొని అతను కొంచెం బాధపడతాడు. ఇంతలో మీరా దినేష్ తో చాలా సంతోషంగా ఉందని, తన జీవితంలో ఇదే బెస్ట్ మెమరీస్ అని దినేష్ తో చెప్తుంది. ఈ రాత్రి ఎప్పటికీ అయిపోకూడదని, కాలం ఇక్కడే ఆగిపోవాలని కూడా చెప్తుంది. ఇది విన్న దినేష్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. అప్పుడే మీరా అతన్ని ముద్దు పెట్టాలని ముందుకి వస్తుంది. అప్పుడే తన అబద్ధాల వల్లే ఇదంతా జరుగుతుందని దినేష్ ఇది కరెక్ట్ కాదని అనుకొని మీరాని ఆపి, మనమిద్దరం కంపెనీతో ఇక్కడికి వచ్చామని, మీరా అసలు బాయ్ ఫ్రెండ్ కునాల్ అని, తన పేరు దినేష్ అని నిజమంతా చెప్పేస్తాడు. ఇది విన్న మీరాకి పిచ్చ కోపం వచ్చి దినేష్ ని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దినేష్ తనని ఇంతలా ఎలా మోసం చేశాడు అని చెప్పి మీరా చాలా బాధపడుతుంది. కానీ దినేష్ ఆమెకి నచ్చజెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఒకవేళ తను నిజం చెప్పకుండా ఉంటే
మీరా మరింత కుంగిపోయి ఉండేదని, తన హెల్త్ ఇంకా చెడిపోయేదని, అందుకే ఇలా చేశాను అని చెప్తాడు. అలాగే మీరా తనని ముద్దు పెట్టుకోవాలని వస్తూ ఉంటే, ఇదంతా చెప్పకపోతే చాలా పెద్ద తప్పు అయిపోతుంది అని చెప్పి నేనిలా చేశాను అని అంటాడు. ఇది విన్న తరువాత దినేష్ చెడ్డవాడు కాదని మీరాకి అర్థమవుతుంది. ఎందుకంటే అతను కావాలంటే సైలెంట్‌గా ఉండిపోవచ్చు. కానీ అతను అలా చేయలేదు. అతను మీరాకి నిజం చెప్పేశాడు. ఇప్పుడు తను కునాల్‌తో ఎందుకు విడిపోయిందో అనే నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది. దాంతో ఆమె దినేష్ దగ్గరకు వెళ్లి అతన్ని అంతా అడుగుతుంది. కునాల్ తన భార్యతో చాలా సంతోషంగా ఉన్నాడని దినేష్ ఆమెకి చెప్తాడు. అతను ఆమె విడాకులు ఇస్తున్న విషయం గురించి కూడా మీరాకి అబద్ధం చెప్పాడని, ఈ విషయం తెలుసుకున్నప్పుడు మీరా డిప్రెషన్‌లోకి వెళ్ళిందని, దాంతో ఆమె ఎక్కువగా మందు తాగి అడవిలోకి వెళ్లిపోవడం వల్లే ఇలా అయిపోయిందని చెప్తాడు. ఇదంతా జరిగిన తర్వాత అందరూ తనని ఎందుకు వదిలేశారు అని చెప్పి మీరా అడుగుతుంది. ఇదంతా జరిగిన తర్వాత అందరూ నన్ను వదిలేసి వెళ్లిపోయారు కదా! నువ్వు నన్నెందుకు వదిలి వెళ్లిపోలేదు అని చెప్పి మీరా దినేష్‌ని అడుగుతుంది. దాంతో దినేష్ నేను చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అని చెప్తాడు. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే ప్రేమలో పడిపోయాను అని చెప్తాడు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టలేక నేను ఇక్కడే ఉండిపోయాను అని అంటాడు. ఇదంతా విన్న తరువాత దినేష్ తనని ఎంతలా ప్రేమిస్తున్నాడో, తన కోసం ఇవన్నీ చేస్తున్నాడని, తన కోరికలన్నీ పూర్తి చేశాడని, తన పట్ల ఇంత కేరింగ్ చూపిస్తున్నాడని మీరాకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇదంతా తెలుసుకున్న తర్వాత మీరాకి కూడా దినేష్ అంటే ఇష్టం మొదలవుతుంది. కానీ మరుసటి రోజు తను ఈ రోజు జరిగిందంతా మర్చిపోతుందని ఆమెకి తెలుసు. అందుకే ఆమె ఒక వీడియో తీసి అందులో ఇలా చెప్తుంది. నేను నీతో పాటు ఇదంతా అనుభవించాను. కానీ ఆ తరువాత నిన్ను చాలా ప్రేమించే ఈ దినేష్ నీ బాగోగులు చూసుకున్నాడు. నువ్వు దాన్ని ఎప్పుడు గమనించకపోవచ్చు. కానీ అతను నిన్ను చాలా చాలా ప్రేమించాడు. కాబట్టి నీకు జ్ఞాపకాలు తిరిగి వచ్చినప్పుడు దినేష్‌ని కలిసి నీ మనసులో ఉన్న మాటని అతనికి చెప్పు. నువ్వు కూడా అతన్ని ప్రేమించడం స్టార్ట్ చేశావని చెప్పు అని వీడియో రికార్డ్ చేసి ఆ తర్వాత మీరా నిద్రపోతుంది. కొద్దిసేపటి తరువాత దినేష్ అక్కడికి వచ్చి ఆ వీడియోని డిలీట్ చేసి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు మీరాకి స్పృహ తిరిగి వచ్చినప్పుడు ఆమె హాస్పిటల్‌లో ఉంటుంది. మీరాకి జ్ఞాపకాలు తిరిగి వచ్చేసి ఉంటాయి. కానీ తను హాస్పిటల్‌కి ఎలా వచ్చిందో ఆమెకి గుర్తుండదు. ఆమె తన 2 ఏళ్ల మెమొరీని కోల్పోయిందని, దాని కారణంగా ముందు రోజు జరిగిందంతా పూర్తిగా మర్చిపోయిందని డాక్టర్ ఆమెకి చెప్తుంది. ఇప్పుడు ఇదంతా తెలుసుకున్న తరువాత తనకేం జరిగిందో మీరాకి కూడా అర్థం కాదు. ఆమె తన మొబైల్ ఫోన్ చూసుకుంటుంది. అందులో ఆమె చాలా సంతోషంగా ఉన్న ఫోటోలు చాలా ఉంటాయి. చిన్నప్పటి నుంచి తను చూడాలనుకుంటున్న ప్రదేశాలన్నీ ఆమె చూసేసుంటుంది. కానీ ఎవరితో వెళ్ళిందో ఆమెకి గుర్తుండదు. ఇప్పుడు మీరా ఇండియాకి తిరిగి వెళ్ళాలి. అందుకే ఆమె తిరిగి వచ్చి తన జాబ్‌కి రిజైన్ చేసేస్తుంది. మీరా రిజైన్ చేసేయడంతో దినేష్ కూడా ఆఫీస్‌లో రిజైన్ చేసేస్తాడు. ఆ తర్వాత అతను తన ఇంటికి వెళ్తాడు. అతను ఎవరిని కలవకుండా కూర్చొని ఉంటాడు. మరోవైపు మీరా జపాన్ నుండి తిరిగి వచ్చినప్పటి నుంచి తను ఏదో ముఖ్యమైన దాన్ని కోల్పోతున్నట్లు ఫీల్ అవుతూ ఉంటుంది. ఆమె మనసు అస్సలు బాగోదు. అలాగే తను ఏదో కోల్పోయినట్టు బాధపడుతూ ఉండేది. దాంతో మీరా జపాన్ లో ఉన్న డాక్టర్ కి ఫోన్ చేసి ఆ రోజు తనని హాస్పిటల్ కి ఎవరు తీసుకొని వచ్చారు అని అడుగుతుంది. దాంతో డాక్టర్ ఒక అబ్బాయి మీరాని హాస్పిటల్ కి తీసుకొని వచ్చాడని డాక్టర్ చెప్తుంది. ఆ అబ్బాయి మీరాని చాలా బాగా చూసుకున్నాడని, ఆ అబ్బాయి పొడువుగా ఉన్నాడు, కళ్ళద్దాలు వేసుకున్నాడు అని చెప్తుంది. ఇప్పుడు ఇది విన్న తరువాత ఆ అబ్బాయి ఎవరో మీరాకి గుర్తురాదు. తన కాంటాక్ట్స్ లో అలాంటి అబ్బాయిలు ఎవరూ ఉండరు. అప్పుడే మనం దినేష్ ని చూస్తాం. అతను ఇదంతా తన తల్లికి చెప్తాడు. అతని తల్లి దినేష్ తో ఆ వీడియోని నువ్వెందుకు డిలీట్ చేశావు? దాన్ని నువ్వు డిలీట్ చేయకపోయి ఉంటే ఇప్పుడు మీరా నీతోనే ఉండేది కదా అని అంటుంది. దానికి దినేష్ ఆ రాత్రి మీరా కళ్ళల్లో నాపై ఉన్న ప్రేమ ఆ వీడియో చూశాక అంత ప్రేమ రాకపోవచ్చేమో అని అంటాడు. మీరా లాంటి అమ్మాయి దినేష్ ని ఎందుకు ప్రేమిస్తుంది అని చెప్పి అతను అంటాడు. అప్పుడే దినేష్ తల్లి అతనితో మీరా ఒక్క రోజులోనే నీతో ప్రేమలో పడింది కాబట్టి నువ్వు మళ్ళీ ట్రై చెయ్యి, తను నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తుంది అని చెప్పి మోటివేట్ చేస్తుంది. మీరా ఒక్కసారి దినేష్ తో ప్రేమలో పడిందంటే మళ్ళీ మళ్ళీ నీతో ప్రేమలో పడుతుంది అని చెప్తుంది. దాంతో దినేష్ మీరాని ఒక కేఫేకి పిలుస్తాడు. మీరా అతన్ని కలవడానికి వచ్చినప్పుడు దినేష్ తాను ఆ కంపెనీలో ఆమెతోనే కలిసి పనిచేశానని చెప్తాడు. మీరా ఎప్పుడు దినేష్ ని పెద్దగా గమనించి ఉండదు. కానీ దినేష్ ఒకప్పుడు ఆమె ల్యాప్టాప్ ని రిపేర్ చేశాను అని అంటాడు. ఇది విన్న తరువాత మీరా ఇంతకు ముందు నేను మీతో మాట్లాడానా, నాకేం గుర్తుకు రావడం లేదు అని అంటుంది. అప్పుడే దినేష్ ను దగ్గరగా చూసి అతను కళ్ళద్దాలు పెట్టుకోవడం, పొడవుగా ఉండడం చూసి మీరాకి ఆ డాక్టర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. మీరా దినేష్ ను
మీరు కూడా జపాన్ కి వచ్చారా అని అడిగితే దినేష్ అవును నేను వచ్చాను అని అంటాడు. అప్పుడే మీరా జపాన్ లో నాతో పాటు ఉన్న వ్యక్తి నువ్వే కదా అని అంటుంది. ఇది విన్న దినేష్ మీరా మొబైల్ ఫోన్ అడిగి ఆమె రీసైక్లింగ్ బిల్లు నుండి వీడియోని రీస్టోర్ చేస్తాడు. ఆ తర్వాత అతను ఆమెకి ఆ వీడియోని చూపిస్తాడు. మీరా అది చూసినప్పుడు తను దినేష్ ని ఇష్టపడటం మొదలు పెట్టింది అని అర్థం చేసుకుంటుంది. ఆ రోజు తనతో ఉన్నది దినేషే మరియు వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారని, అక్కడ వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉండడం గమనిస్తుంది. ఇది చూసి మీరా ఆనందంతో ఉప్పొంగిపోయి తను జపాన్ నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది అని అంటుంది. ఆ వీడియో చూసిన తర్వాత మీరా చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే ఆమె కూడా దినేష్ ని ప్రేమిస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె దినేష్ వైపు చేయి చేస్తుంది. అది చూసి దినేష్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే చివరికి మీరా కేవలం ఒక్క రోజు కోసం కాదు జీవితాంతం తనది అయిపోతుంది. ఈ విధంగా ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి మూవీ ఎక్స్ప్లెనేషన్ తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్ బాయ్.